అమెరికాలో నెక్స్ట్ 15 సంవత్సరాలు మా కూటమే అధికారంలో ఉండబోతోంది అంటూ లోకేష్ గారు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకి సంబంధించి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ 15 ఇయర్స్. సంతోషం. అమెరికాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో 15 ఏళ్ళు ఉంటుందని ఆయన చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో అని చెప్పినాడు, అమెరికాలో చెప్పాడు తెలియదు. పాయింట్ ఏంటంటే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అంటున్నారు. ఏ మాట? 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాం, 15 ఏళ్ళు మాకు అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అర్థమైంది, మన పార్టీకి సంబంధం లేని పక్క పార్టీ అధ్యక్షుడు కూటమిలో భాగస్వామి కావచ్చు. ఆయన 15 అంటే మనం ఓన్ చేసుకోకపోతే ప్రజలు అపార్థం చేసుకుంటారని ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కువ అంటున్నారు, లోకేష్ గారు అంటున్నారు. అంటే ఆయన పాపేనాడు ఈ మధ్య. ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసినారు 15 ఏళ్ళు అని మొదలెడుతున్నారు. 15 ఏళ్ళ లాజిక్ కింద అర్థమే కదా. పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి అంటున్నారా? అంటే 15 ఏళ్ళ తర్వాత వదిలేస్తారా? మళ్ళీ ఇప్పుడు జగన్ గారికి 50 ఏళ్ళు చుట్టూ ఉన్నాడు. 15 ఏళ్ళు అంటే ఇంకొక 65 ఏళ్ళు మళ్ళీ కూడా ఆయన యాక్టివ్గా ఉంటాడు. అంటే 15 ఏళ్ళ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అవుతాడని మీరే ముందే చెప్తున్నారా? తెలియదు. కానీ 15 ఏళ్ళ తర్వాత అయినా మళ్ళీ ఇంకూరు వస్తారు. వీళ్ళు ముగ్గురు 15 ఏళ్ళు ఉన్నారంటే బీజేపీ, జనసేన ఇంకో పార్టీ ఏం లేదు. కాబట్టి ముగ్గురు 15 ఏళ్ళు కుప్పకూలు పోతారు అనుకుంటున్నారా? ఈ 15 ఏళ్ళ లాజిక్ ఏం తెలియదు. కనీసం జీవితాంతరం మేమే ఉంటాము, శాశ్వతంగా మేము ఉంటాం నాకు అర్థం ఉంది. ఈ 15 ఏళ్ళ లాజిక్ అనేది అర్థం కాల. ఆ టాపిక్ ఏంటో తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు 15 గుర్తొచ్చిందో, ఇంకా ఆయన అంటున్నాడు కాబట్టి మనం కూడా 15 అంటున్నారా అనేది అర్థం కాని ప్రశ్న. కానీ తమాషా అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు అంటే జనసేన అభిమానించేవాళ్ళు, జనసేనని సెటైర్లు వేసేవాళ్ళు ఒక పేపర్ కట్టింగ్ ని ట్రోల్ చేస్తున్నారు. అదేంటంటే నాగబాబు గారికి మంత్రి పదవి హామీ ఇచ్చి 1 ఇయర్ అయింది. అంటే వాళ్ళు 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు. వీళ్ళు 15 ఏళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళు 1 ఇయర్ సెలబ్రేషన్.